అసెంబ్లీ ఎన్నికలను తనదన్నేలా పంచాయతీ ఎన్నికలు. పంచాయతీ పోరులో కనీవిని ఎరుగనంత ఖర్చు. గ్రామీణ ఓటర్లను డబ్బుతో ముంచెత్తిన అభ్యర్థులు. ఓటుకు 1000 నుంచి 5000. బా అదనంగా మద్యం, చీరలు, కానుకలు సైతం. వెండి ఉంగరాలు పంచిన ఉంగరం గుర్తు అభ్యర్థి. నిర్ణయాత్మక ఓటుకు 30,000 దాకా పంపిణీ. బా 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 హైదరాబాద్ శివారులోని శంకర్పల్లి మండలంలో ఓటుకు 55,000 చొప్పున ఇచ్చిన ఓ అభ్యర్థి 55,000 రూపాయలు. అసెంబ్లీ ఎన్నికలకు కూడా అన్ని పైసలు ఇయ్యరు నాకు తెలిసి నియోజకవర్గంలో. అసెంబ్లీ ఎన్నికలకి ఎంత ఇస్తారు? నార్మల్గా 1000-2000 ఇస్తారు అంతే కదా నార్మల్గా మన దగ్గర, అంతేనా? 1000-2000 ఇస్తారు అంతే. ఇక్కడ చూడండి, ఎక్కడిది హైదరాబాద్ శివారులోని శంకర్పల్లి మండలంలో ఓటుకి 55,000 చొప్పున ఇచ్చిన ఓ అభ్యర్థి. బాబా పటాన్ చెరువులో ఓ అభ్యర్థి ఖర్చు 17 కోట్లు. పటాన్ చెరువులో ఓ అభ్యర్థి 17 కోట్లు ఖర్చు పెట్టిందంట. ఏంది? సర్పంచ్ పోటీ చేయడానికి, ఇది ఎమ్మెల్యే కాదు, ఓన్లీ సర్పంచ్కి 17 కోట్ల రూపాయలు. అంటే ఆ అభ్యర్థి ఒక్క ఓటుకి ఎంత మంచి ఉంటాడు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. రాను రాను ఓట్లు, ఎలక్షన్స్ ఎంత కాస్ట్లీగా మారిపోయినాయి అంటే తెలంగాణలో చాలా దారుణమైన పరిస్థితికి చేరిపోయినాయి ఎన్నికలు. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవంగా ఇగో ఒక 50 లక్షలు గ్రామ పంచాయతీకి ఇచ్చేస్తున్నావు, నన్ను ఏకగ్రీవం చేసేయండి అని చెప్పి నామినేటెడ్గా ఎన్నుకుంటున్నారు. 50 లక్షల కోటి రూపాయలు ఇచ్చేస్తాం కదం, నేనే సర్పంచ్ అంటాడు. డబ్బులున్నోళ్ళే ఉంది. ఈరోజు నేను, మీరు, ఇంకెవరైనా కావచ్చు, డబ్బులుంటే చాలు 1 కోటి రూపాయలు ఇస్తున్నాం ఏకగ్రీవం చేయండి అంటే చేసేస్తారు. అట్లా ఉంది పరిస్థితి. గ్రామాల్లో చదువుకున్న వాళ్ళన్నా కనీసం చైతన్యం చేయాలి కదా. ఎన్నికల కోసం భూములను అమ్ముకున్న వైనం. గ్రామాలపై పట్టు కోసం తమ వంతు చేయి వేసిన ప్రజాప్రతినిధులు. చేతులు మారిన 1000 కోట్లు అంట, 1000 కోట్లు. సర్పంచ్ ఎన్నికల్లో 1000 కోట్లు చేతులు మారినాయంట. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నది పాత సామెత. అది పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి చూడు అన్నది ఇకపై సామెతల్లో చేర్చవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఓట్ల కోసం అభ్యర్థులు చేస్తున్న ఖర్చు, పడుతున్న పాటలు ఇదే అభిప్రాయాన్ని కలిగిస్తాయి. సర్పంచ్, వార్డు మెంబర్గా ఎన్నికేందుకు పోటీ పడుతున్న అభ్యర్థులు గ్రామాల్లో పెట్టిన ఖర్చు అసెంబ్లీ ఎన్నికలకు మించి పోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో పంచాయతీలో సర్పంచ్, వార్డు మెంబర్ పదవులకు పోటీ పడుతున్న అభ్యర్థులందరూ కలిపి సరాసరి 60 లక్షల దాకా ఖర్చు చేసినట్లు చెప్తున్నారు. బాబా ఒకసారి అక్కడెక్కడో విలేజ్ అనుకుంటుంది, సూర్యాపేట డిస్టిక్, కోదాడ నియోజకవర్గము, పాలారం గ్రామంకి సంబంధించిన పాలవరం గ్రామంలో అనుకుంటా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టారంట. 1 crore రూపీస్. సరే, అది ఎక్కడ బయటికి రాకపోవచ్చు. 1 కోటి రూపాయలు అరతులం బంగారం మంచిరంట. మనిషికి ఒక ఓటుకి 5 నుంచి 10,000 ఇచ్చిరంట. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మట్టపల్లి నరేష్ గౌడ్ అనుకుంటా నాకు తెలిసి, ఆయన దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టిండంట. మరి ఎట్లా, ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ పైసలన్నీ? ఒకసారి మాట్లాడదాం, మనము మాట్లాడాల్సిన అవసరం ఉంది. హలో అన్న, ఒకసారి ఇప్పుడు మీ పాలవరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంత ఖర్చు పెట్టుంటాడు? 87 లక్షలు. 87 లక్షలు. ఏమేమి మంచిదన్న దాంట్లో? ఇప్పుడు నార్మల్గా ఊర్లో బంగారం 1,30,000 ఉంది కదా బంగారం తులం. ఇంటికి 1 గ్రామ్ గోల్డ్ బంగారం, దిద్దులు, ముక్కుపడికి ఇచ్చిండు ఇంటికి ఒకటి. ఓకే. ఇంకా పైసలు ఎంత ఇచ్చిండు? ఓటుకు ఒక 5,000. ఓటుకి 5,000. ఎంతమంది ఉంటారు అన్న మీ ఊర్లో నార్మల్గా? 1750 ఓటర్స్ తమ్మి. 1750 ఓటర్స్. దాదాపు 1 కోటి రూపాయలు. 1 కోటి రూపాయల దగ్గరకు వచ్చింది. 85 లక్షలు అంటే అంతే కదా ఇక. 1 కోటి రూపాయలు మళ్ళీ ప్లస్ మటను, ఓటు కేజీ మటను, ఒక్కొక్క ఓటుకి కేజీ మటను, గోల్డ్, డబ్బులు, మటను. ఇంకేం మంచిరు? ఏమన్నా ఈ ఉంగరాలు అట్లాంటి గడియార గుర్తు ఇవన్నీ ఉన్నాయి కదా, గడియారాలు, ఉంగరాలు గుర్తు ఏమి లేవు. ఎందుకు అంత పెద్దగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది? అవతల పర్సన్ ఏంది? అవతల పర్సన్ ఎన్ఆర్ఐ. ఓకే. అన్ని గ్రామాల్లో ఇట్లనే ఉందనుకుంటాగా పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అంతే ఉంది. ఫైట్ ఏమన్నా ఉందా అన్న? అంటే పోటాపోటీ ఫైట్ ఇచ్చిందా? 1 సైడ్ అయిపోయిందా? పోటాపోటీ ఫైట్. 30 ఓట్లే కదా తమ్మి. 30 ఓట్లతో గెలిచిండు. అంత ఖర్చు పెట్టినా కూడా 87 లక్షలు ఖర్చు పెట్టినా కూడా 80 లక్షలు పెట్టినా 30 ఓట్లతో గెలిచింది. ఓకే. సో ఇది పరిస్థితి. విన్నర్ కదా, మీరే విన్నర్ కదా. నేనేం సృష్టించుకోని చెప్పలేదు ఇక్కడ. దాదాపు 87 లక్షల రూపాయలు
ఒక గ్రామ పంచాయతీలో ఖర్చు పెట్టినటువంటి డబ్బులు. అందరికీ ఇంటింటికి కేజీ మటను 1 గ్రామ్ గోల్డ్లో ఏదో వంచిరంట, 1 గ్రామ్ గోల్డ్లో ఏదో ఇచ్చిరంట, 5 నుంచి 10,000 ఖర్చు పెట్టిరంట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి. ఇది ఎక్కడ? కోదాడ నియోజకవర్గము పాలవరం గ్రామం, ఇది సూర్యాపేట డిస్టిక్ కిందకి వస్తుంది. సో ఇంత దారుణమైన, నేను ఏమంటానంటే ఓన్లీ ఇది ఎగ్జాంపుల్గా తీసుకున్నా నేను. ఇట్లాంటి సన్నివేశాలు ఎన్నో చూసినాం మనం, ఎన్నో జరిగినాయి. ఇక్కడ చూడండి 30,000 దాకా పంపినాయి అంట. ఎక్కడ ఇది? ఇక్కడ ఓటుకి 55,000 చొప్పున ఇచ్చిన ఓ అభ్యర్థి. మనం ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్పినాం పాలవరం గ్రామం గురించి. ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి గ్రామాలు వెళ్ళిపోతున్నాయో ఒకసారి గమనించండి. చదువుకున్న వాళ్ళు ఉన్నారు మన ఊర్లల్లో, కనీసం చైతన్యం చేయండి వాళ్ళని, ఓట్లేసే ఓటర్లని చైతన్యం చేయండి. వాడు మనకి కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నాడు అంటే వాడు పనిలేకేం ఖర్చు పెట్టట్లే మనకి. రేపటి రోజున ఈ 5 సంవత్సరాలు ఆ కోటి రూపాయలు ఎట్లా సంపాదించుకోవాలనే చూస్తాడు వాడు. ఎవడైనా ఖర్చు పెట్టేటోడు, ఎవడైనా కోటి రూపాయలు పెట్టినోడు 2 కోట్లు ఎట్లా సంపాదించుకోవాలనే చూస్తారు. గుర్తుపెట్టుకోండి ఓటర్లారా, ఓటర్ మహాశైలారా, మీకే చెప్తున్నాను నేను. ఈరోజు లాస్ట్ విడత అనుకుంటా నాకు తెలిసి సర్పంచ్ ఎలక్షన్స్. సో మన గ్రామాలు, మన గ్రామ అభివృద్ధి ఏ స్థాయిలో ఉన్నది, ఏ స్థాయిలో ఎలక్షన్స్ కోసం ఓట్ల కోసం ఖర్చు పెడుతున్నామో ఒక్కసారి ఆలోచించుకోండి. నువ్వు డబ్బులు తీసుకొని ఓటేస్తావు, తర్వాత ఏమైనా పని చేయకపోతే వాడిని నువ్వు డబ్బులు అడుగుతాడు, నిన్ను అడుగుతాడు, నువ్వు పైసలు తీసుకొని ఓటేసినవరా భయ్, నాకు ఉత్తిగేమని ఇచ్చినావా అని అడుగుతాడు. నువ్వు రేపటి రోజున ఏమైనా పని మీద పోయినావు అనుకో, మాకు కరెంట్ రావట్లేదేనో, పింఛన్ రావట్లేదనో, మా ఎదురుగా మురికాలో బాగాలేదు చేపి ఏమైనా పోతారు కదమ్మా సర్పంచ్ దగ్గరికి. ఎందుకు చేయాలరా భయ్, నువ్వు ఏమైనా నాకు పుణ్యానికి ఓటేసినావా, డబ్బులు తీసుకోలేదా, 10,000 తీసుకున్నావు కదా, నువ్వు బంగారం తీసుకున్నావు కదా, మటన్ తీసుకున్నావు కదా అంటాడు. ఆ పరిస్థితుల్లోకి తెచ్చుకోవద్దు. అదే డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేసినావు అనుకో, గల్లా పట్టుకొని అడగవచ్చు, ఏమని, ఓటు వేసినారా భయ్ నీకు, ఎందుకు చేయవు నువ్వు మాకు అని. అట్లాంటి పరిస్థితి లేదు ఇప్పుడు గ్రామాల్లో. మొత్తం డబ్బులే, విచ్చలవిడిగా డబ్బులు. అసెంబ్లీ ఎన్నికల కంటే దారుణంగా ఖర్చు పెట్టారు డబ్బులు.